హలో అండ్ వెల్కమ్ టు ది పాడ్కాస్ట్. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్‌ని కలవబోతున్నాము. ఇతను జాబ్ లేక ఫ్రస్ట్రేషన్‌తో ఒక కన్సల్టెన్సీని జాయిన్ అయ్యారు. అదే కన్సల్టెన్సీ ఇతన్ని మోసం చేసింది. అండ్ నౌ హి ఈస్ ద సీఈఓ అండ్ ది ఫౌండర్ ఆఫ్ అన్వెంటెక్ ఇన్నోవేషన్స్ అండ్ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్. ఈ ఇవాల్వింగ్ ఏఐ వరల్డ్‌లో కూడా ఇతను 2000 ప్లస్ స్టూడెంట్స్‌కి టాప్ ఎంఎన్‌సీస్‌లో ప్లేస్ చేశారు. వాచ్ దిస్ పాడ్కాస్ట్ టిల్ ది ఎండ్. ఈ పాడ్కాస్ట్‌లో నా క్వెషన్స్‌కే కాదు మీ క్వెషన్స్‌కి కూడా ఆన్సర్ దొరుకుతుంది. లెట్స్ వెల్కమ్ హరికృష్ణ యాదవ్ గారు. హలో సార్. హాయ్ నవ్య. నువ్వు నా ఇంట్రడక్షన్ చెప్తుంటే నాకే చాలా నవ్వొచ్చేస్తుంది. లైక్ ఇట్స్ రిమెంబరింగ్ మై ఓల్డెన్ డేస్. ఈరోజు లైక్ నా సక్సెస్ గురించి కాకుండా ఐ జస్ట్ షేర్ మై ఫెయిల్యూర్ డేస్. బికాజ్ ఎవ్రీ ఫెయిల్యూర్ నేను నోట్ చేశాను. నా ఫెయిల్యూర్స్ ఉన్న ప్రతిరోజు నేను నోట్ చేశాను. దట్ డే అన్వెంటెక్ బర్త్‌డే. షూర్, షూర్ సార్. సో ఫస్ట్ మీరు చెప్పినట్టే లెట్స్ స్టార్ట్ విత్ ద డ్రాబ్యాక్స్. మీరు ఈ సక్సెస్ జర్నీ లైక్ ఈ బిజినెస్ జర్నీలో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేశారు? లైక్ మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మనం మనం బాగా చూసుకున్న దానికన్నా నమ్మేదే చాలా పెద్ద మిస్టేక్ అయిపోతుంది నవ్య. లైక్ నేను స్టార్ట్ చేసిన కొన్ని డేస్‌గా తర్వాత ఐ షేర్డ్ మై ఐడియాస్. ఐ థాట్ దే విల్ హెల్ప్ మీ. అండ్ ఇది ఇంకా ఏది ఒకరే చేయడం కరెక్ట్ కాదు. ఇట్ విల్ గివ్ మోర్ సక్సెస్ ఇఫ్ వి రన్ టుగెదర్ అని అంటారు కదా! నా నా సైకాలజీ ఆర్ నా సైడ్ నుంచి ఇట్స్ నాట్. ఐ ఇనిషియల్ డేస్‌లో ఐ ట్రస్టెడ్ వన్ పర్సన్ అండ్ ఆల్మోస్ట్ ఒక 40 లాక్స్ దాకా ఇనిషియల్ స్టేజ్‌లో. దట్స్ ఎ బిగ్ నంబర్. ఇట్స్ ఆ రోజు నైట్ కూర్చొని ఇప్పటికి నేను మర్చిపోలేని రోజు. నేను కూర్చొని ఒక 1, 2 అవర్స్ ఐ జస్ట్ థింక్ నేను ఏం చేశాను. దట్ డే ఐ స్టార్టెడ్ రన్నింగ్ అలోన్. నౌ ఇప్పుడు ఇక్కడ ఇలా. దట్స్ గ్రేట్. మీరు నార్మల్‌గా ఇప్పుడు చాలామంది అంటారు కదా! స్టార్టప్ స్టార్ట్ చేయాలి అని అంటే, మనల్ని పొగిడే వాళ్ళు ఉంటారు. అట్లని బ్యాక్ స్టాబ్ చేసేటోళ్ళు కూడా ఉంటారు యాస్ యూ సెడ్. సో దాని గురించి కొద్దిగా మాకు చెప్తారా? నేను ఇందాక ఊరికే అన్నా నా బ్యాడ్ డేస్ చెప్తామని. బట్ నువ్వు ఫ్రమ్ స్టార్టింగ్ బ్యాడ్ డేస్ చెప్తున్నావు. యెస్, దట్స్ ట్రూ నవ్య. లైక్ స్టార్టింగ్ ఎ స్టార్టప్ ఆర్ బిల్డింగ్ సంథింగ్ న్యూ నౌడేస్ హౌ ఇట్స్ హ్యాపెనింగ్ ఈజ్ లైక్ ఒక స్టార్టప్ స్టార్ట్ చేద్దాం అంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ కూర్చున్నామా, ఏదో ఒకటి మాట్లాడుతాం. అరే మన సందులో ఏ కెఫే లేదు, ఒక విల్ స్టార్ట్ ఎ కెఫే షాప్. దట్స్ దే థింక్ దట్స్ అ గుడ్ ఐడియా. దే డూ ఏ నార్మల్ సెర్చ్ అండ్ ఎవ్రీథింగ్. అరే ఇంకే ఐడియా ఎక్కడ లేదు, విల్ స్టార్ట్ ఇట్. వాళ్ళ ఒక ఐటీ స్టార్టప్, ఒక ఎడ్టెక్ స్టార్టప్, ఒక ఐటీ ఫీల్డ్లో కొంచెం ఇది అవ్వాలి అంటే దిల్ జస్ట్ గెట్ ద మనీ. 4 మెంబర్స్ లైక్ అరౌండ్ 10-15 lakhs దిల్ గెట్. వాళ్ళ వ్యూ ఒక స్టార్టప్ ఈజ్ ఎ లగ్జరీ. ఒక పెద్ద ఆఫీస్, కరెక్ట్. కార్లు, ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నాం. ఆఫ్టర్ 6 months వాళ్ళు తెచ్చుకునే డబ్బులు అయిపోతాయి. అగైన్ దే విల్ గో ఇన్ ద బ్యాక్ స్టేజ్. వాళ్ళ ఇనిషియల్ స్టేజెస్ యూత్, ఇప్పుడున్న అందరు యూత్ అందరికి నేను చెప్పాలనుకుంది థింగ్స్ సేమ్. వాళ్ళు ఉన్న డబ్బులతో ఏదో స్టార్ట్ చేసి సరే లేకపోతే బ్యాకప్‌లో నేను జాబ్‌కెళ్దాము అనుకుని ఇస్ నాట్ ఎ స్టార్టప్. గుర్తుపెట్టుకోవాలి. స్టార్టప్ అండ్ ఏ బిజినెస్ ఈజ్ ఇంకా మనకి ఏ బ్యాకప్ లేదు, ఉండదు. వి నీడ్ టు స్ట్రగుల్. ఎండ్‌లెస్ నైట్స్ ఉంటాయి. ఫ్యామిలీ ఉండదు. ఫ్రెండ్స్ ఉండరు. ట్రస్ట్ ఉండదు. మోసం ఉంటది. ఈవెన్ డే 1 యూ షుడ్ స్టార్ట్ యాస్ అన్ ఆఫీస్ బాయ్ జాబ్ అండ్ బై ఎండ్ ఆఫ్ ది డే యూ షుడ్ యాక్ట్ యాస్ అన్ సీఈఓ. చాలా చాలా థింగ్స్ ఉంటాయి. ఈ పేషెన్స్ ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో లేకపోవడం వల్లనే చాలా స్టార్టప్స్ ఫెయిల్ అయిపోతుంది. వి నీడ్ టు థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. నేను నాట్ ఓన్లీ మనీ, సో మెనీ పీపుల్ సే దట్ మనకి అరే నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి, డబ్బులు లేవు, నాకు ఇన్వెస్టర్ దొరకట్లేదు, అందుకే నేను చేయలేకపోతున్నాను. ఇవన్నీ నో, ఇదంతా తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేనేదో ఇంట్లో నుంచి ఒక 20-30 లక్షలు తెచ్చి నేను స్టార్టప్ చేయాలి. ఐ స్టార్టెడ్ అన్వెంటెక్ విత్ 70,000 ఇన్వెస్ట్‌మెంట్. ఓహ్! మనకి కస్టమర్ వచ్చిన తర్వాతనే ఇన్వెస్టర్ వస్తాడు. వితౌట్ కస్టమర్ నో ఇన్వెస్టర్. నా దగ్గర ప్రోడక్ట్ ఉంది, కస్టమర్ ఉన్నాడు అన్న తర్వాతే ఇన్వెస్టర్స్ వస్తారు. ప్రతి ఒక్కరు నాకు ఇన్వెస్టర్ లేరు, నా దగ్గర డబ్బులు లేవు కాదు. నీకు నీ మైండ్‌సెట్ నువ్వు ట్యూన్ చేసుకోవాలి. నువ్వు రెడీగా ఉండాలి ఫర్ ఆల్ దీస్ థింగ్స్. దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్. కరెక్ట్. సో దేర్ కమ్స్ మై నెక్స్ట్ క్వెషన్. ఇప్పుడు మనం చాలా మంది స్ట్రగుల్ అవ్వడం చూస్తున్నాం. బికాస్ ఆఫ్ ఏఐ చాలా మంది జాబ్స్ పోతున్నాయి అని అంటున్నారు. అండ్ చాలా మందికి స్టార్టప్ చేయాలి అని అన్నా ఏ ఫీల్డ్ చూజ్ చేసుకోవాలి అనే థాట్ ఉంది. అండ్ అది కూడా ఐటీ ఇండస్ట్రీలో అయితే దట్ ఈస్ ఇంపాసిబుల్ అనేసి అనుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అదే నేను చెప్తున్నట్టు మనీ డజంట్ మ్యాటర్. ఇంతకుముందు
ఏ ఏ వచ్చిన స్టార్టప్లు అవ్వట్లేదు, బిజినెస్ అవ్వట్లేదు. దట్స్ ఆల్ నాట్ ట్రూ నవ్య. మనము ఇంతకుముందు ఒక ప్రోడక్ట్ రెడీ చేయాలంటే స్టార్టప్‌కి ఒక 50,00,000 ఖర్చయ్యే టైంలో, ఇప్పుడు ఏఐని యూజ్ చేసుకొని ఎంట్రీ లెవెల్ ఈ స్క్రాప్ అంతా రిలీజ్ చేస్తూ వదిలేస్తూ 5,00,000లో బిల్డ్ చేయగలుగుతున్నారు. లైక్ రీసెంట్‌గా లైక్ ఐ వెంట్ టు మెనీ థింగ్స్. ఒక రూరల్ ఏరియాలో ఉండే ఒక అబ్బాయి ఏఐని యూజ్ చేసుకొని హి బిల్డ్ ఎ ప్రోడక్ట్ వేర్ ఇట్ వెంట్ వెరీ వైరల్. ఈ షార్క్ ట్యాంక్స్ దీనిలలో కూడా చాలా ఉంది. సో, మనం వి క్యాన్ గో హెడ్. అక్కడ దాకా ఎందుకు? నా అన్వెంటెక్‌లో కూడా ఆహ్, ఐ డోంట్ నో ఈ పాడ్‌కాస్ట్ చూసేవాళ్ళు అన్వెంటెక్‌లో వాళ్ళు ఇప్పుడు దే విల్ క్వెషన్ దెమ్‌సెల్ఫ్. నా అన్వెంటెక్‌లో నాకు మా ట్రైనర్ క్రియేట్ చేసిచ్చాడు ఒక ఏజెంట్‌ని. ఓకే. వాట్ దట్ ఏజెంట్ విల్ డూ ఈస్, ఏజెంట్ విల్ కాల్ ద స్టూడెంట్స్, ఎంట్రీ లెవెల్ స్టూడెంట్స్ మొత్తం కంప్లీట్‌గా ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాల్ మొత్తం అదే తీసుకొనేస్తది. అది తీసుకొని ఈవెన్ సమ్‌టైమ్స్ ఐ డిడ్ంట్ రియలైజ్ దట్ నేను మాట్లాడుతున్న నిజంగానే నా ఎంప్లాయ్‌తో మాట్లాడుతున్నానా? ఆర్ ఏజెంట్‌తో మాట్లాడుతున్నానా? దట్ ఏజెంట్ విల్ టాక్ టు ద స్టూడెంట్ అండ్ ఇట్ క్యాప్చర్స్ దేర్ ఎమోషన్స్, ద వే దే ఆర్ రెస్పాండింగ్. ఇప్పుడు నీకు నేను 40,000 కోర్స్ ఫీస్ చెప్పాను. నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి నీ రియాక్షన్‌లో గుర్తుపట్టేస్తుంది. దెన్ మా ఇంటర్నల్ పోర్టల్ ఇట్ విల్ షో దట్ నవ్య ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. బేస్డ్ ఆన్ ఇట్ మా నెక్స్ట్ లెవెల్ వాళ్ళనిస్తాం. సో, ఈ ఈ టైప్ ఆఫ్ ఏఐస్ యూజ్ చేసుకొని చాలా చాలా ముందుకెళ్ళొచ్చండి. దట్స్ రియలీ ఇంపార్టెంట్. అసలు నేను గూడా మొన్న నేను మింత్రాలో ఒక ఆర్డర్ పెట్టాను. ఇట్ వాజంట్ డెలివర్డ్. సో, ఐ కాల్డ్ ద కస్టమర్ కేర్. కస్టమర్ కేర్ అంటే మనం నార్మల్‌గా ఏమనుకుంటాం, ఎవరైనా ఎత్తి మాట్లాడతారేమో అనుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పినాక నాకు అర్థమైతుంది దట్ ఏఐ ఏజెంట్ ఓన్లీ స్పోక్ విత్ మీ. ఆయన ఏం చెప్పినా గానీ ఈమెయిల్ చేయండి. 7 డేస్ తర్వాత దే విల్ గెట్ బ్యాక్ టు యూ అంటుండే. సో, ద ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఆర్ గాన్ అంటారా? లైక్ స్టూడెంట్స్ చాలా జాబ్ ఆపర్చునిటీస్ లేవు అనేసి ఫీల్ అవుతున్నారు. హ్మ్. ఫ్రెషర్స్ అంటే మోస్ట్‌లీ ఎంట్రీ లెవెల్ జాబ్స్‌కే ట్రై చేస్తారు. వాట్ డు యూ ఆన్సర్ ఫర్ థట్? ఆహ్, నో నవ్య. ఐ విల్ కాంట్రడిక్ట్ దిస్ బికాజ్ మనం ఇంకా ఏఐ వచ్చేసింది. భయం పడుతున్నాము. జాబ్స్ పోతున్నాయి. ఎవ్రీవేర్ సేమ్ క్వెషన్. ఐ వెంట్ త్రూ సో మెనీ పార్టీస్ ఇట్లా ఈవెంట్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ క్వెషన్, సార్ ఏఐ వచ్చేసింది జాబ్స్ పోతాయా? మన పేరెంట్స్ జనరేషన్‌లో మిషన్స్ వచ్చాయి. అప్పుడు భయపడ్డాం. కరెక్ట్. ఇప్పుడు మన జనరేషన్‌లో ఇంటర్నెట్‌కి భయపడ్డాం. ఇప్పుడు నెక్స్ట్ ఏఐ వచ్చిందని భయపడుతున్నాం. ఇంకా ఇలానే భయపడుతున్నాం కదా! లైక్ వి వి షుడ్ గో బ్యాక్ అండ్ సీ లైక్ మిషన్స్ వచ్చినప్పుడు, ఏటీఎమ్స్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎమ్స్ వచ్చినప్పుడు ఈ చిన్న జాబ్స్ ఉండేవి బ్యాంక్‌లో. లైక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంతుంది? ఇవన్నీ చూడడానికి. కరెక్ట్. ఆ జాబ్స్ అన్నీ ఎళ్ళిపోతాయని చెప్పేసి భయపడ్డారనమాట. హ్మ్. నో. హ్మ్. హిస్టరీకెళ్ళి చూస్తే ఎవ్రీ టైమ్ లైక్ టెక్నాలజీ వచ్చిన ప్రతిసారి జాబ్స్ ఎక్కడ పోలేదు నావి. లైక్ ఇట్స్ జస్ట్ ట్రాన్స్‌ఫార్మ్ వన్ టైప్ ఆఫ్ జాబ్ టు అనదర్ టైప్ ఆఫ్ లైక్ ఎగ్జాంపుల్ ఏటీఎమ్స్ వచ్చిన నాకు బాగా గుర్తున్న ఫేస్ అది. హ్మ్. ఏటీఎమ్స్ వచ్చిన కొత్తలో ఎవ్రీవన్ థాట్ దట్ ఈ బ్యాంక్‌లో ఉన్న చిన్న చిన్న జాబ్స్ అన్నీ ఎళ్ళిపోతాయి. బ్యాంక్ టెల్లర్ జాబ్స్, అకౌంట్ బ్యాలెన్స్ అవన్నీ. నో, ఇట్ జస్ట్ ట్రాన్స్‌ఫార్మ్డ్. సీ ద వే వి విల్ సీ ద ఏఐ ఈస్ డిఫరెంట్. లైక్ మన భయంతో చూస్తే ఇట్స్ ఎ థ్రెట్. హ్మ్. కంప్లీట్ థ్రెట్. నాకేమైపోతుందో, మా కరెక్ట్. కొడుకేమైపోతుందో. అదే క్యూరియాసిటీతో చూస్తే ఆపర్చునిటీ. మనం ఎలా చూడాలి అన్నది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్స్పెక్టివ్ అంటారు. దట్స్ కంప్లీట్‌లీ కరెక్ట్. ఓకే. వాట్ అబౌట్ ది జాబ్ ఆపర్చునిటీస్? స్టూడెంట్స్‌కి ఇప్పుడు ఏఐ వస్తుంది అనేసి వాళ్ళు భయపడి, జాబ్ ఆపర్చునిటీస్ లేవు అనేసి వింటున్నారు ఇంటర్నెట్‌లో మోస్ట్‌లీ. సో, దానికి మీరు ఏం ఆన్సర్ చేయాలనుకుంటున్నారు? ఆహ్, దానికి ఏం లేదు నవ్య. జాబ్ ఆపర్చునిటీస్ ఏఐ వల్ల ఎప్పుడూ పోలేదు. ఏఐ క్రియేట్ చేయడం కూడా ఒక జాబే. కరెక్ట్. ద వే వే చాలా ఏజెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవడం కోసం. ఏఐ నేర్చుకోకపోతేనే జాబ్స్ పోతాయి. ఏఐ మీద డిపెండ్ అయితేనే జాబ్ పోతాయి. ఏ నీ జాబ్‌ని ఏఐని యూజ్ చేసుకొని జాబ్ చేసుకుంటే ఇట్ విల్ డబుల్ యువర్ సాలరీ. ఇప్పుడు ఫుల్ కోడింగ్ చేసేవాడి జాబ్ ఎప్పటికి పోదు. బికాజ్ హి హాస్ ఎ టాలెంట్. అసలు కంప్లీట్‌గా ఏఐ మీద డిపెండ్ అయిన వాడి జాబే పోతది. కానీ నువ్వు చేసే నీ స్కిల్‌ని ఏఐని యూజ్ చేసుకొని చేస్తే ఇట్ విల్ డబుల్ యువర్ సాలరీ. కరెక్ట్. నీకొక థియరీ చెప్తా. హ్మ్. నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటది ఇది. ఆహ్, నేనొక వైట్ కలర్ ఫార్చునర్ కొనాలి అని ముందు రోజు ఈవినింగ్ అనుకున్నా. జస్ట్ సెర్చ్డ్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ గూగుల్ ద ప్రైస్ ఏంటి? పెర్ఫార్మన్స్ ఏంటి? యూట్యూబ్‌లో 2, 3 వీడియోలు చూసాం. హ్మ్. ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే నేను రోడ్‌లో ఎళ్తూ ఉంటే ద సేమ్ వే నేను రోజు ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళే రోడ్‌లోనే ఎళ్తున్నాను. కానీ
ఆ రోజు మాత్రం నాకు ఎక్కువ ఫార్చునర్ వైట్ కలర్ కార్సే కనిపించాయి. కరెక్ట్. బట్ దేర్ ఈస్ అ సైన్స్ బిహైండ్ ఇట్. యాక్చువల్లీ దీన్ని ఫ్రీక్వెంట్ ఇల్యూజన్ అనే థియరీ అంటాం. సో మన కళ్ళు మన నేకెడ్ ఐ ఎవ్రీ సెకండ్ థౌజండ్స్ ఆఫ్ క్యాప్చర్ చేస్తాయి, 1000 ఫ్రేమ్స్ క్యాప్చర్ చేస్తాయి. కానీ ప్రతి ఒక్కటి మన బ్రెయిన్ దాకా పంపించదు. బికాస్ మనం దీనికి ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎప్పుడు చెప్పం. సో ఆ ముందు రోజు ఈవినింగ్ వాట్ ఐ టోల్డ్ టు మై బ్రెయిన్, మనకు తెలియకుండా చాలా ప్రాసెస్ జరుగుతుంది. అక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటంటే, నాకు వైట్ కలర్ ఫార్చునర్ కార్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. కరెక్ట్. సో నెక్స్ట్ డే అందుకోసమనే నాకు అన్ని వైట్ కలర్ ఫార్చునర్ కనిపించాయి. నేను రోజు అదే వేలో వెళ్తున్నాను, రోజు వచ్చే కార్లే వస్తున్నాయి. కానీ రోజు నేను వైట్ కలర్ ఫార్చునర్ చూడలేదు. కానీ ఓన్లీ ఇప్పుడు మాత్రమే చూశాను. మన బ్రెయిన్‌కి ఏదైతే ఇంపార్టెంట్ అని మనం ట్యూన్ చేస్తామో, ఖచ్చితంగా దాన్ని మనం క్రియేట్ చేస్తాం. సో సేమ్ లైక్‌వైస్ నాకు జాబ్ రాలేదు, నాకు జాబ్ లేదు, వచ్చేసింది, ఇంక నా సిట్యుయేషన్ ఏంటి అన్న ప్రతిసారి నీకు నీ కళ్ళు భయాన్ని మాత్రమే చూపించుకుంటూ ఎళ్తాయి. అదే నువ్వు నేను జాబ్ చేయాలి, నాకు జాబ్ కావాలి అని నీ మైండ్ నువ్వు ట్యూన్ చేసుకో. నువ్వు ఇంట్లో కూర్చొని ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నా గాని నీకు ఆపర్చునిటీ కనిపిస్తది. మన బ్రెయిన్‌కి ఆ ఇన్ఫర్మేషన్ ఎళ్తది. నువ్వెప్పుడన్నా ఫేస్ చేసావా నవ్య? దట్ ఈస్ రియల్లీ అ గ్రేట్ ఎగ్జాంపుల్ సార్. అసలు నేను మోస్ట్‌లీ ఇప్పుడు మనమే కాదు, చాలా మంది దీనికి రిలేట్ అవ్వచ్చు. బికాజ్ మనం ఎప్పుడు ఏదైతే అనుకుంటామో అదే మనకు కనిపిస్తది అని అంటారు. అండ్ యాస్ యూ సెడ్, మనం ఏదైతే బిలీవ్ చేస్తామో అదే అయితది. దట్స్ ట్రూ నవ్య. సో జాబ్‌లెస్ నుంచి సీఈఓ అవ్వే స్టేజ్‌లో మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు. లైక్ యూ సెడ్, స్లీప్‌లెస్ నైట్స్ ఉండుంటాయి, వేరియస్ మీటింగ్స్ ఉండుంటాయి, ఇన్వెస్ట్‌మెంట్స్ ఇయన్నీ ఉండుంటాయి. సో ఇంతకు ముందు గూడా మీరు ఇంతే స్టూడియస్‌గా ఉండేవాళ్ళా? ఇంతే సీరియస్‌గా తీసుకున్నారా లైఫ్‌ని? వెన్ యూ ఆర్ ఇన్ యువర్ బీటెక్ లైఫ్ మోస్ట్‌లీ. సీ అప్పుడు నా బీటెక్ లైఫ్ గురించి తలుచుకుంటేనే లైక్ సో మెనీ థింగ్స్. నేను ఇంత ఇట్లా మూవీలో చూపించినట్లు బుక్ ముందేసుకొని 'మహర్షి' మూవీలో లాగా నేను డెవలప్ చేసేస్తాను, నేను సీఈఓ అయిపోలే. నో. ఆహ్, ఆ ఫేజ్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ వెన్ మై బీటెక్. అంటే చాలా చాలా పనులు చేశాను. ఐ ఏదైనా ఇప్పుడు మీరు చిన్నది ప్లీజ్ యాహ్! మా కోసం. నువ్వు అంటుంటే నాకది ఒకటి గుర్తొస్తుంది. మా కాలేజ్‌లో చాలా స్ట్రిక్ట్ ఉండేది నవ్య. లైక్ మేము ఏ చిన్న పని చేసినా ఇట్ విల్ బి వెరీ బిగ్ ఇంపాక్ట్. వాళ్ళకి తెలియకుండా మేము చేయాల్సిన తుంటరి పనులు చాలా ఉంటాయి. వన్ డే నేను కాలేజ్‌లో కొంచెం డ్రింక్ చేసేసి ఓహ్ మై గాడ్! కాలేజ్‌కెళ్ళిండే. మా క్యాంటీన్‌లో లైక్ మాకు ఫ్యాకల్టీ కూడా వచ్చి ఉంటారనమాట. నేను దొరక్కకూడదు. నేను లైక్ ఐ వెంట్ విత్ ఫ్రెండ్స్. సో నేను పానీపూరి తిన్నా, టీ తాగినా, ఐ కవర్డ్ వెరీ వెల్. నెక్స్ట్ డే మా హెచ్ఓడి పిలిచేసి ఈ హాసింగ్ కోటింగ్ అంతా చేశాడు. వై? నేనప్పుడు వెనక్కెళ్ళి చూసి ఐ రియలైజ్డ్ వాళ్ళకి దొరకకుండా ఉండడానికి అనుకున్నా. వస్తది గదా! మనకి మేము అన్నీ బానే కవర్ చేశానులే. బట్ నేను వాళ్ళకి దొరకకుండా ఉండడం కోసం అని జెప్పేసి ఈ పానీపూరిలో వాటర్ కాకుండా టీ యేసుకొని తినేసా. ఓహ్ మై గాడ్! దొరికేసాననుకున్నాను. బట్ నేను కొంచెం ఫ్యాకల్టీకి ఉంటారు కదా! టాపర్ ఒక ఫేవరెట్ స్టూడెంట్ ఉంటాడు. అలాగే అల్లరిలో ఒక స్టూడెంట్ ఉంటాడుగా. మనం అల్లరిలో స్టూడెంట్‌లేండి. ఓహ్! సో, నెక్స్ట్ టైమ్ ఇట్లా చేయకుండా రిపీట్ చేయొద్దని హెచ్ఓడి వార్నింగ్ ఇచ్చేసి పంపించేసాడు. ఐయామ్ వెరీ క్యూరియస్. అసలు మీరు ఏ కాలేజ్‌లో చదువుకున్నారు? ఇప్పుడు కాలేజ్ అయిపోయింది కాబట్టి చెప్తాను. లైక్ ఐ యామ్ ఫ్రమ్ విద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీ. ఇట్స్ ఇన్ తిరుపతి. అక్కడ ఏదైనా తప్పు జరిగితే మాత్రం అసక్. సో, నార్మల్‌గా ఇప్పుడు నేను మీ లాస్ట్ పాడ్‌కాస్ట్ చూసాను. వన్ క్వెషన్ రియల్లీ హిట్ మీ హార్ట్. మీరు చెప్పారు దట్ పేరెంటల్ ప్రెషర్ వల్ల చిల్డ్రన్ ఆర్ చూసింగ్ డిఫరెంట్ పాత్స్ అనేసి. వాళ్ళకి నచ్చింది కాకుండా వేరేది చూజ్ చేసుకుంటున్నారు అనేసి. కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్? నిజంగానే పేరెంట్స్ మారతారంటారా? ఇట్స్ డిఫికల్ట్ కానీ మారరు నవ్య. వాళ్ళెప్పుడు మారతారు అంటే, వాళ్ళ పక్కింటి పిల్లాడు వేరే ఈ పాత్ ఈ లాయర్, డాక్టర్, ఇంజినీర్ కాకోకుండా వేరే పాత్ చూజ్ చేసుకొని వాడు సక్సెస్ అయిన తర్వాతనే మారతారు. పేరెంట్స్‌ది తప్పని కాదు కానీ, దే డోంట్ హావ్ ఆప్షన్స్. లైక్ వాళ్ళకున్న చాలా లిమిటెడ్ ఆప్షన్సే ఉన్నాయి. దే కాంట్ ఫైండ్ వాళ్ళ పిల్లాడి స్కిల్ ఏంటి? ఆ స్కిల్‌లో నెక్స్ట్ లెవెల్ ఎక్కడికెళ్తారు అని. ప్రెజెంట్ ఇప్పుడు మనం అదే ఇస్తున్నాం అందరికి. ఓకే. సో, మీరు చెప్పినట్టే, డు యూ రియల్లీ థింక్ డిగ్రీ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ ద స్కిల్? నా కంప్లీట్ ప్రిడిక్షన్ చెప్తాను నవ్య. లైక్ ఇదైతే నేను ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేదు. ఆఫ్టర్ 2 ఇయర్స్ డిగ్రీ ఇంక అస్సలు పనికిరాదు నవ్య. నువ్వు ఇంటర్వ్యూకెళ్ళినా కూడా నీ రెజ్యూమ్‌లో నువ్వు డిగ్రీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ది ప్రెజెంట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూయర్ ఈస్ లైక్ నో రెజ్యూమే.
ఓన్లీ పోర్ట్‌ఫోలియో ఉంటది. అండ్ ఇఫ్ యూ నో అబౌట్ గిట్‌హబ్ యాహ్! ఇప్పుడు ఎవ్రీవన్ లైక్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్, వాళ్ళు చేసిన రిలేటెడ్ అవన్నీ కూడా గిట్‌హబ్‌లో పెట్టుకోవాలి. హ్మ్. ఇంకా ఈ ఇంటర్వ్యూస్, రెజ్యూమేస్, క్వాలిఫికేషన్, డిగ్రీస్ ఇవేవి ఉండవు నెక్స్ట్ లెవెల్‌లో. ఓన్లీ వాళ్ళ పోర్ట్‌ఫోలియో ఎలా ఉంది? వాడు గిట్‌హబ్‌లో ఎన్ని ప్రాజెక్ట్స్ ట్రై చేశాడు? ఎన్ని ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యాయి? దాంట్లో వీళ్ళకి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? అన్న దాని మీదే డిపెండ్ అయి ఉంటది. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఓన్లీ స్కిల్ బేస్డ్ ఉంటది. యూజువల్‌గా ప్రెజెంట్ అన్వెంటెక్‌లో మేము చేస్తుంది కూడా అదే. వి నెవర్ ఆస్క్డ్ ఎనీ క్యాండిడేట్ టు కీప్ దేర్ ఎడ్యుకేషన్ ఇన్ ద రెజ్యూమే. మా దగ్గరకొచ్చిందంటే రెజ్యూమే అసలు నేను ఎడ్యుకేషన్ చూడను. తీసేసుకొని వచ్చేసేయండి. మేము ఒక 2 స్టెప్స్ ముందే ఉన్నాం. వీ కెన్ సీ దట్ యాక్చువల్లీ. డెఫినైట్‌లీ చూస్తాం మనం. సో, మీ లైఫ్‌లో మీకెప్పుడన్నా ఇక్కడ ఆపేద్దాం, ఆగిపోవాలి అని ఎప్పుడన్నా అనిపిచ్చిందా? చాలా సార్లు అనిపించిందవి. చాలా సార్లు అనిపించింది. ఒకాగానొక టైంలో ఇంకా ఆపేసి జాబ్‌కి అప్లై చేద్దాం నేనే కూడా అని అనిపించింది. ఎందుకంటే ఇనిషియల్ స్టేజెస్‌లో వి షుడ్ స్ట్రగుల్ ఎ లాట్. నేను ఒక 3, 4 ఇయర్స్ స్టార్టింగ్ చాలా స్ట్రగుల్ అయ్యాను. కానీ ఎప్పుడు నాకు ఆగిపోవాలనిపించినప్పుడల్లా నాకొక కాల్ గుర్తొస్తది. లైక్ వెన్ ఐ స్టార్టెడ్ అన్వెంటెడ్ యూజువల్‌గానే లైక్ ఫ్యూ బ్యాచెస్ అండ్ ఒక ఒక సెకండ్ బ్యాచ్‌లో ఒక అబ్బాయి జాయిన్ అయ్యిండు. తనకి జాబ్ వచ్చింది. లైక్ ముంబై బేస్డ్ లొకేషన్ ఎళ్ళాడు. ఆహ్, తనకి హిందీ రాదు. చాలా చాలా స్ట్రగుల్. బట్ చాలా కష్టపడి ఎళ్ళాడు. ఆఫ్టర్ 3 మంత్స్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ హిమ్. నాకు స్టూడెంట్ దగ్గర నుంచి కాల్ రాగానే నేను వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉంటదో అని చెప్పేసి ఫస్ట్ భయపడతాను. కాల్‌లో హి సెడ్ "అన్న ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అన్న. చాలా మంచిగుంది. థాంక్స్ అన్న." ఓకే. అక్కడిదాకా బానే ఉంది. తర్వాత హి సెడ్ "అన్న చెల్లి కాలేజ్ జాయిన్ అయింది." ఓకే. అన్న జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ జాబ్ నేను చెల్లిని జాయిన్ చేపించగలుగుతున్నాను. చాలా హ్యాపీ ఫీల్ ఉందన్న. ఓకే. అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఒక 10, 15 మినిట్స్ నేను జస్ట్ ఆలోచించుకుంటూనే కూర్చున్నానండి. ఆహ్, ఏంటి ఎలా అని. దెన్ ఐ రియలైజ్డ్ నేను ఎవ్వరికీ జాబ్ ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. ఐయామ్ గివింగ్ దెమ్ ఎ ఫ్యామిలీస్. కరెక్ట్. సో, అప్పటినుంచి నేనెప్పుడు డౌన్ అయినా నాకిదే కాలే గుర్తుకొస్తది. దెన్ అగైన్ ఓకే. యెస్. కమ్ ఆన్ వేకప్, గో, బూస్టప్. బూస్ట్ అప్ ఎవ్రీథింగ్. సో, అక్కడి నుంచి వెళ్ళిపోతాననమాట. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. మనం ఆగిపోవాలని చాలా సార్లు అనిపిస్తది. దట్స్ హ్యూమన్ నేచర్. బట్ ఆగొద్దు. ఓకే. సో, మీరు చూసిన ఈ బిజినెస్ జర్నీలో ఏదైనా ఒక చిన్న సీక్రెట్ ఉందా విచ్ యూ హావెంట్ రివీల్డ్? హావెంట్ రివీల్డ్ అంటే ఇప్పటిదాకా పబ్లిక్‌గా ఎప్పుడు చెప్పలేదు. బట్ మెనీ పీపుల్ లైక్ నా సర్కిల్‌లో ఉన్న పీపుల్‌కి తెలుసు. వెన్ ఐ స్టార్టెడ్ బిఫోర్ కరోనా ఒక పెద్ద కంపెనీ నుంచి కాల్ వచ్చింది. దే ఆఫర్డ్ మీ వెరీ గుడ్ అమౌంట్. లైక్ దే ఆస్క్డ్ మేము అక్వైర్ చేసుకుంటాము. లైక్ ఈ మనీ వస్తది. అండ్ నాకు ఒక దాంట్లో రోల్ అండ్ ఆపర్చునిటీ కూడా ఇస్తారని. ఎవ్రీవన్ సెడ్ నా వెల్ విషర్స్ ఎవ్రీవన్ ఇట్స్ ఎ డీసెంట్ అమౌంట్. బిజినెస్ ఈస్ ఫర్ మనీ కరెక్ట్. అయిపోయింది. బట్ ఒక్క నిమిషం నేను ఆలోచించి ఐ జస్ట్ రిజెక్టెడ్ ఇట్ ఇమ్మీడియేట్‌లీ. తర్వాత నేను చాలా సార్లు ఆలోచించాను. ఎందుకు రిజెక్ట్ చేశాను? ఎందుకు రిజెక్ట్ చేశాను? నేను బిజినెస్ స్టార్ట్ చేసిన పర్పస్ ఈస్ నాట్ మనీ. హ్మ్. ఈవెన్ దో ఐ వాంట్ మనీ, ఐ వాంట్ టు ఎర్న్ మనీ. బట్ ఐ వాంట్ టు బిల్డ్ ఎ ట్రస్ట్. ఐ వాంట్ టు బిల్డ్ ఎ సిస్టమ్. ఇప్పుడు నేను వాళ్ళకి సేల్ చేసేసుంటే మేబీ ఐ విల్ గెట్ ఎ గుడ్ మనీ. కానీ అది వేరే వాళ్ళ హ్యాండ్స్‌లోకెళ్ళిన తర్వాత నేను చెప్పలేను. లైక్ అది ఎంత దూరం ఎళ్తుంది ఏంటి అని. ఈరోజు నేనిచ్చిన 3000 ఫ్యామిలీస్, 3000 జాబ్స్ కాదు, 3000 ఫ్యామిలీస్ వాళ్ళ చేతిలో ఎళ్ళిన తర్వాత ఎలా ఉంటదో నాకు తెలీదు. కరెక్ట్. సో, ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్ రిజెక్షన్. ఫస్ట్ టైమ్ ఓన్లీ ఫర్ ద వన్ రిజెక్షన్ ఐ ఫీల్ వెరీ, వెరీ హ్యాపీ. బట్ చాలా సార్లు ఓకే. ఆ టైంలో లైక్ బిఫోర్ కరోనా దట్ అమౌంట్ ఈస్ రియల్లీ గుడ్ మనీ. నేను మంచిగా సెటిల్ అయిపోవడానికి. కానీ నేనెప్పుడు ఆ మనీ పోయిందని బాధపడలేదు కానీ రిజెక్ట్ చేసినందుకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దట్స్ ద ఓన్లీ రిజెక్షన్. ఓకే. ఇప్పుడు మనల్ని చూస్తున్న వ్యూవర్స్ కూడా చాలామంది జాబ్‌లెస్ ఉండొచ్చు, ఫ్రెషర్స్ ఉండొచ్చు. సో, యాస్ ఎ కంపెనీ అన్వెంటెడ్ మీరు ఏం ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి? డెఫినెట్‌గా. నేను ఇందాక చెప్పినట్టు ఆహ్, పిల్లలు ఇలా అవ్వడానికి గాని, లేకపోతే వాళ్ళ వే చేసుకోవడానికి గాని పేరెంట్స్ ఎంతైతే
వాళ్ళు పేరెంట్స్ ఎంతైతే రెస్పాన్సిబులో వాళ్ళది తప్పు కాదు అని నేను ఇందాక చెప్పినట్టు తప్పు కాదని ఎందుకంటున్నా అంటే దే డోంట్ నో ద వేస్. వాళ్ళకి తెలిసిన వేస్ కొన్నే. అరే! ఈ స్కిల్ బేస్ చేసుకుంటే ఏంటి నెక్స్ట్? ఆ స్కిల్ బేస్డ్ ప పర్టిక్యులర్ స్కిల్ బేస్ చేసుకొని ముందుకెట్లా ఎళ్ళాలి అనేది పేరెంట్స్‌కి తెలీదు. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు ఎంతసేపున్నా వీళ్ళు ఎటెళ్లారు, ఆళ్ళెటెళ్లారు, అటెళ్తే బావుంటదమ్మా వాళ్ళ లైఫ్ అవన్నీ కాదు. సో, ఏదైతే వాళ్ళకి ఆ క్లారిటీ లేదో, ఆ క్లారిటీ మేమిస్తున్నాం. లైక్ వాడు ఈ స్కిల్‌కి సూట్ అవుతాడా? సూట్ అవ్వడా? స్కిల్‌కి సూట్ అయితే నెక్స్ట్ లెవెల్స్ ఏంటి? మా దగ్గర వాడికి కావాల్సినంత గైడెన్స్ ఉందా? లేదా? అనేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మేమివ్వడం. తర్వాత క్వాలిటీ. ఎలా ఉంటదంటే నవ్య అన్వెంటెక్‌లో లైక్ ఐ హోప్ యూ విల్ విజిట్ అన్వెంటెక్. షూర్. మా దగ్గర ఉన్నది ఎలా ఉంటదంటే ఫస్ట్ ఏదైనా వి విల్ ఇంప్లిమెంట్ ఆన్ అవర్ సెల్ఫ్. మీకిందాక నేను చెప్పాను. ఒక ఏజెంట్ మా టెలికాలర్స్ ఫస్ట్ కరెక్ట్. లెవెల్ ఆఫ్ అది క్రియేటెడ్ బై అవర్ ఓన్ ట్రైనర్. హ్మ్. సో, మా ట్రైనర్స్ ఫస్ట్ ప్రొడక్ట్ వాళ్ళు బిల్డ్ చేయాలి. బిల్డ్ చేశాకనే దాన్ని మేము ఇంటర్నల్‌గా వాడిన తర్వాతనే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. బికాజ్ వాట్ ఐ ట్రస్ట్ ఈస్ వాట్ ఎవర్ దే డెలివర్ టు ద స్టూడెంట్స్ యాస్ వెల్. సో, వాడికే క్లారిటీ లేకపోతే స్టూడెంట్స్‌కి ఏం చెప్పడు. కరెక్ట్. సో, అట్లా కొన్ని చాలా ప్రొడక్ట్స్ నేను ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాతే మేము మార్కెట్‌లోకి వదిలిన ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. సో, ఆ ప్రొడక్ట్స్ చూసి మేము యూజ్ చేసిన తర్వాత ట్రైనర్ ఫైనలైజ్ చేస్తాం. అప్పుడు ఆ ట్రైనర్ మాత్రమే స్టూడెంట్స్‌కి ట్రైనింగ్ ఇస్తాడు. సో, వి డెలివరీ ద క్వాలిటీ. ఆ క్వాంటిటీ మ్యాటర్ కాదు. క్వాలిటీ మ్యాటర్. కంప్లీట్‌గా క్వాలిటీ మ్యాటర్. దెన్ ఓన్లీ దే క్యాన్ డూ ద మిరాకిల్స్. అట్లని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇస్తామని కూడా నేను చెప్పనండి. బికాజ్ మాటలే రానోడికి పాటలైతే నేర్పించలేం కదా! కరెక్ట్. సో, అలా అనమాట. సో, మా దగ్గర ద ఫస్ట్ థింగ్ ఈజ్ మేము క్లారిటీ ఇస్తాం. తర్వాత మా క్వాలిటీతో వాడిని ముందుకెళ్ళడానికి పంపించేస్తాం. ప్రెజెంట్ మా దగ్గర చాలా కోర్సెస్ రన్ అయితున్నాయి. కానీ మీరు చూస్తే పర్టిక్యులర్‌గా జస్ట్ ఓన్లీ 3-4 కోర్సెస్ మాత్రమే మేము సేల్ చేస్తాం. ఐ డోంట్ వాంట్ టు బి అన్ బ్రోచర్ టు ఎవ్రీవన్. సో, ఓన్లీ వాడి పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతది. సో, అదే మేమిస్తాం. సో, మీరు చెప్తుంటే చాలా పాజిటివ్ సైడ్‌గా అనిపిస్తుంది ఆఫ్ ది బిజినెస్. ఐ నో మనందరికీ తెలుసు దట్ బిజినెస్ అంటే పాజిటివ్ సైడ్ ఉంటది అండ్ నెగెటివ్ సైడ్ కూడా ఉంటది. డూ యూ రియల్లీ కేర్ అబౌట్ ద రివ్యూస్ మోస్ట్‌లీ? చాలా బాగా అడిగావు. ఈ నెగెటివ్ రివ్యూస్ అన్నది ఇట్స్ ఇట్స్ ఎ గేమ్ అన్నట్టు అనిపిస్తది. యాజ్ ఐ సెడ్ వెన్ వెన్ ద స్టూడెంట్ ఆర్ వెన్ ఎనీ క్యాండిడేట్ అప్రోచెస్ అస్ మేము ఫస్ట్ క్లారిటీ తెస్తాం. లైక్ వాళ్ళకి ఏ ఏది సూట్ అయితది, వాళ్ళ స్కిల్ బేస్ చేసుకొని మేము ఏం నేర్పిస్తే ఎక్కడికెళ్తాడు అనేది. మేము చాలా మందిని రిజెక్ట్ చేస్తాం. లైక్ మేము ప్రతి ఒక్కరిని తీసుకొని బికాజ్ నేను డబ్బు కోసం మాత్రమే చేయట్లేదు. ఐ నీడ్ టు బిల్డ్ ఎ ట్రస్ట్. సో, ఎప్పుడైతే రిజెక్ట్ చేసామో, అరే! నువ్వు ఈ ఫీల్డ్‌కి సూట్ అవ్వవు అని నేను చెప్పేస్తే, ద ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ ఈస్ వాడు బయటికెళ్ళగానే రివ్యూ పెట్టేస్తాడు. ఆహ్, వాడు సక్సెస్ అయినోడు రివ్యూ పెడతాడో పెట్టడో తెలీదు గానీ, నేను రిజెక్ట్ చేసినోడమైతే కన్ఫర్మ్ రివ్యూ కరెక్ట్. పెట్టేస్తాడు. సో, నా సైడ్ నుంచి అయితే ఐ డోంట్ థింక్ ఆల్ దీస్ రివ్యూస్ విల్ ఇంపాక్ట్. ఇప్పుడు చాలా వాటికి ఉంటాయి నవ్య. అంతెందుకు నవ్య 'తాజ్‌మహల్' అందరికి నచ్చదు. ఇప్పుడు నాకు వైట్ ఇష్టం. 'తాజ్‌మహల్' వైట్‌లో ఉంది కాబట్టి ఐ సెడ్ 'తాజ్‌మహల్ ఈస్ రియల్లీ గుడ్.' నీకు పింక్ ఇష్టం. నువ్వు వెళ్లి పింక్ కలర్‌లో ఉంటే బావుంటది. నాకు నచ్చలేదు 'తాజ్‌మహల్' అంటే ఇట్ ఇట్ రియల్లీ డజంట్ ఇంపాక్ట్? కౌంట్. నో, నో, నో. సో, ఆహ్, వి వి ఫాలో నెగెటివ్ రివ్యూస్ అంటే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొనే మేము కూడా దానికి రియాక్ట్ అయితాం. ఇఫ్ మాకు తెలియకుండా, మా అండర్‌లో కాకుండా ఎనీథింగ్ హ్యాపెండ్ విత్ అవర్ నేమ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి రియాక్ట్ అయితాం. అండ్ పర్సనల్లీ నేనైతే ప్రతి ఒక్క రివ్యూ చదువుతాను. ప్రతి ఒక్క రివ్యూకి రిప్లై ఇస్తాను. దట్స్ గ్రేట్. బికాజ్ స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారో గూడా మీరు తెలుసుకుంటున్నారు. ట్రూ. దట్ ఎవ్రీవన్ షుడ్ నో అబౌట్ దేర్ ఆర్గనైజేషన్ యాస్ వెల్. కరెక్ట్. సో, మీరు చెప్పినట్టు మార్కెట్‌లో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. అండ్ మీరే అన్నారు దట్ వి ఓన్లీ గివ్ ఫ్యూ కోర్సెస్ ఆర్ టెక్నాలజీస్. మీరు ఏమేం కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఇఫ్ అవర్ వ్యూవర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ దే విల్ కాంటాక్ట్ యూ. ఆహ్, యాహ్! నవ్య. మేమొచ్చేసి అన్వెంటెక్‌లో జనరేటివ్ ఏఐ అండ్ డేటా సైన్స్, ఏఐఎంఎల్ ఈ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. లైక్ ఎందుకు పర్టిక్యులర్‌గా ఇవే ఉన్నాయంటే ద నెక్స్ట్ ఫ్యూచర్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇట్. సో, జాబ్ వైస్ గాని ఏదైనా గాని ఈ జావా, డాట్ నెట్ అన్నీ ఔట్‌డేటెడ్, ఓల్డ్ అయిపోయినాయి. సో, మా దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటదంటే
ఇట్స్ నాట్ లైక్ ఏదో అమీర్పేటలో వేసినట్టు పెద్ద స్క్రీన్ 3,000 మంది స్టూడెంట్స్. నో. వీ హ్యావ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. మా ప్రాసెస్ ఈజ్ లైక్ క్వాలిటీ ట్రైనర్ దగ్గర నుంచి ఫస్ట్ విల్ ప్రొవైడ్ దెమ్ ట్రైనింగ్స్. సో వాళ్ళు కంప్లీట్ సబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ తర్వాత విల్ ప్రొవైడ్ ఇంటర్న్‌షిప్స్ ఫర్ దెమ్. లైవ్ ప్రాజెక్ట్స్ చూయిస్తాం. ఆ తర్వాత వాళ్ళకి పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ రెడీ చేయిస్తాం. ఆ తర్వాతనే వాళ్ళకి జాబ్ ఆఫర్స్ వచ్చేలా చేస్తాం. సో ఇది ఇట్స్ నాట్ ఓన్లీ ఎ బిట్ ఆఫ్ కోర్స్. సో ఇట్స్ కంప్లీట్ ప్రాసెస్. సో పేషెన్స్ అయితే మ్యాండేటరీ. సో వాళ్ళకి 3 మంత్స్ కోర్స్ ట్రాన్స్‌ఫర్ అవ్వడము ఇవన్నీ జరుగుతాయి ఇందులో. ఓకే. ఈస్ దిస్ ఫర్ ఫ్రెషర్స్ ఆర్ కెరియర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళకి కూడా మీరు ఈ ఆపర్చునిటీ ఇస్తున్నారా? ఇది కంప్లీట్‌గా ఫ్రెషర్స్‌కి. కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి వి ఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ పాస్ట్ 10 ఇయర్స్. ఓకే. వి హావ్ 2 టెక్నాలజీస్. సో అవి ఇట్లా మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం అని ఒకటి, పవర్ యాప్స్ అని వచ్చాయి. ఒకటి 2 టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ దోస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ డిమాండ్ ఫ్రమ్ పాస్ట్ 10 ఇయర్స్. ఇంకో నెక్స్ట్ 20 ఇయర్స్ కూడా దాని మీద చాలా బానే ఉంటాయి. ఆ కోర్స్ నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటది. అండ్ దాని మీద ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. మా దగ్గర చాలా మందికి కెరియర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళకి నేను ఇప్పటిదాకా ప్లేస్ చేసిన 3000లో ఆల్మోస్ట్ 2000 వాళ్ళు కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళే ఓహ్! ఉన్నారు. ఓకే. చూస్తున్న పేరెంట్స్‌కి లేదా స్టూడెంట్స్‌కి మీరేదైనా వన్ సింగిల్ మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటే ఏమిస్తారు? ఆహ్, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్‌కి అయితే లైక్ నేను చెప్పినట్టు ఎవరిది తప్పనేం కాదు కానీ ఆహ్, మీరు ఏం చేయాలి అనుకున్నది ఇప్పుడే డిసైడ్ అవ్వండి. లైక్ ఫెయిల్యూర్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది ఆపర్చునిటీ. నువ్వు గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావా? లైక్ జస్ట్ గో ఫర్ ద లైబ్రరీ అండ్ ఒక బుక్ తీసుకో స్టార్ట్ చెయి. నువ్వు ఐటీ ఫీల్డ్‌కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నావా? టెక్నాలజీ చూజ్ చేసుకో. ఇమ్మీడియేట్‌గా దాంట్లో స్కిల్ పెంచుకోవడానికి ట్రై చెయి. లైక్ చూజ్ వైస్‌లీ ఎనీథింగ్. నథింగ్ మోర్ దాన్ థట్. సో చూసారు కదా ఇంత ఇన్‌సైట్‌ఫుల్ పాడ్‌కాస్ట్. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ యువర్ కెరియర్ ఇన్ అన్వెంటెక్, చెక్ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇన్‌సైట్‌ఫుల్ పాడ్‌కాస్ట్స్.